అంటే నేను ఏమంటున్నా అంటే రవి గారు మీరు ఎన్ని చెప్పినా మీ ఛానల్ వాళ్ళకు నేను నిజాలే చెప్తాను. యాక్టింగో అది నిజమో మీ మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. మేము ఇవాళ రావడం గల కారణం ఎందుకు, ఈ 5-6 రోజుల నుంచి మాకు బాధితుల్లో కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకు ఒక ఆడబిడ్డ కదా, ఎందుకు కష్టపడి వచ్చింది కదా, ఎందుకు ఒక ఇదే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి V6 ఛానల్కి వెళ్ళి తన గాత్రంతో అనుకున్నాం. కానీ నువ్వు ఎవరైతే నిన్ను లేపినరో ఆ పేద బిడ్డలను వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు నిలబడాలి. ఎవడైతే 100 కోట్లు వసూలు చేసిండ్రో ఆ మధు పైన మీరు కంప్లైంట్ అప్పుడు పెట్టలేదు. మీ మీడియా వాళ్ళు ఏంది ఆ లాయర్ పైన పెట్టినంటుంది కానీ సుబ్బు పైన కానీ నువ్వు మధు పైన ఇప్పుడు ఆరోపణలు చేసినావు. ఇప్పుడు బిగ్ టీవీ ఛానల్ నేను వాడుకొని పెట్టుకుంటా అంటే మీరు నా పైన కదా కేసు పెట్టాలి. ఆ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక 2-3 రోజుల తర్వాత విత్ ప్రూఫ్స్తోని మాట్లాడడం కాదు. సంపత్ నాయక్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఏమంటున్నా, నువ్వే చెప్పడం కాదు. ఇవాళ కేసు నువ్వో నేనో కట్టను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు చేస్తారు? A5 మంగ్లీ గారు అనేది ఇది FIR చూపిస్తున్నాను నేను. ఇది నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ లేకపోతే మా అసోసియేషన్ కానీ నిజాలు బయటకు వచ్చే వరకు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్గా పేద బిడ్డలకు మోసం చేసిన అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇవి నిజాలు తెలిసే వరకు తనకు ఏ ఈవెంట్తో పాటు, ఏ సినిమాలతో పాటు, ఏ పాటలతో పాటు, ఏ ఆర్గనైజేషన్తో పాటు దయచేసి ఇవ్వకండి. ఇవాళ మీ సినిమాలు కూడా చూడాలంటే ఈ పేద బిడ్డలే, అది ఏ సినిమా హీరో అయినా సరే ఈ పేద బిడ్డలే చూస్తున్నారు. నువ్వు దీన్ని వాడుకొని ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా మోసమే కదా. వాళ్ళకి నిలబడు, రండి. నిజంగా మోసాలు ఎవరైతే చేసిండ్రో ఇవాళ CID గారికి ఇచ్చిండ్రు అంటున్నాం కదా. మేము తనని కూడా ఇప్పుడు మేము తప్పు పట్టట్లేదు. మేమేమంటున్నాం, A5గా నీ పైన అయింది, తనకు నిజంగా జస్ట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు తనకి అవకాశాలు ఇవ్వద్దు. ఇవాళ ఒక గవర్నమెంట్ ఆఫీసరు మంగ్లీ గారు మధు విషయంలోనా ఆల్రెడీ తను అరెస్ట్ అయ్యాడు. మాకు ఆల్రెడీ వస్తున్నాయి, ఇంటిమేషన్స్ వస్తున్నాయి. మధు గారు ఎక్కడెక్కడ పోయారు, ఎవరెవరితో కలిశారు, అవన్నీ విత్ డాటాతో ఇస్తాం మేము. నేను డెఫినెట్లీ ఇదే 2 డేస్లో మీ అందరికీ మీ మీడియా వాళ్ళకి పిలుస్తాను, విత్ డాటాతో పిలుస్తున్నాం. ఇవాళ మాతో పాటుగా ఇవాళ గిరిజన సంఘాలు, సేవాలాల్ సంఘం కానీ, లేకపోతే తమ్ముడు మిత్రుడు అశోక్ గారు కానీ, అన్న సురేష్ గారు కావచ్చు కానీ, లక్ష్మణ్ అన్న గారు కావచ్చు కానీ, మేమందరం రూపేష్ అన్న గారు కావచ్చు కానీ మేమందరం ఎందుకు వచ్చినంటే నీతి నిజాయితీని బతికించండి, పేద బిడ్డల పక్షాన మా గొంతు ఎప్పటికీ ఉంటుందని చెప్పడానికి వచ్చినాం.